वारंगल जिला वारंगल पूर्व निर्वाचन क्षेत्र के पूर्व महापौर गुंडा प्रकाश राव ने वारंगल पूर्व निर्वाचन क्षेत्र के लोगों से इस महीने की 13 तारीख को होने वाले संसदीय चुनावों में कांग्रेस पार्टी के उम्मीदवार कादियाम काव्या को भारी बहुमत से जिताने का आग्रह किया। कांग्रेस पार्टी के उम्मीदवार कादियाम काव्या संसदीय चुनाव में जीत की मांग कर रहे हैं। शहरी क्षेत्र 40 डिवीजन पुरुष करीमाबाद में कांग्रेस पार्टी प्रभारी दासी रामदेव के नेतृत्व में घर घर अभियान चला रहे हैं और लोगों से कांग्रेस पार्टी के लिए वोट करने के लिए कह रहे हैं। पूर्व महापौर गुंडा प्रकाश, डिवीजन राष्ट्रपति मुज्जा अतर पाशा, पूर्व नगर सेवक नागपुरी वेंकटेश्वरलू, नेता माल्या वीरा मल्या, टोपुनूरी वीरन्ना और अन्य लोगों ने इस कार्यक्रम में भाग लिया। गुंडा प्रकाश ने कहा कि वो पूर्व मेयर गुंडा प्रकाश राव ने कहा है कि वो वारंगल पूर्व निर्वाचन क्षेत्र के लोगों से कांग्रेस पार्टी के उम्मीदवार कादियाम काव्या को जिताने के लिए कह रहे हैं। तेलंगाना वरंगल नवभारत समाचार से कैमरामैन महेंद्र के साथ अक्रम की रिपोर्ट। సమయంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే అమలు చేస్తూ ఉన్నారో 500కే గ్యాస్ సిలిండర్, గతంలో కూడా గ్యాస్ సిలిండర్లు ధర పెంచుడు పోటీ పడ్డే బీజేపీ బీఆర్ఎస్ తప్ప ప్రజలు ఇబ్బంది పడతాళ్ళు. వాళ్ళు వంట చేసుకునేటందుకు ఇంత పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు పెట్టి కొనాలంటే వాళ్ళ బాధాకరంగా ఉంది అనే ఆలోచన లేదు. ఎన్ని విజ్ఞప్తులు చేసినా చేయలేదు. ఆడపడుచుల వంటింటి కష్టాలను దృష్టిలో పెట్టుకొని 500 రూపాయలు ఏదైతే 6 గ్యారంటీలలో ఒకటి ఉందో అది అమలు చేయడం జరిగింది. అలాగే 200 యూనిట్ల కరెంటుకు 0 బిల్లులు వస్తూ ఉన్నాయి. వాళ్ళు ఎంతో సంతోషపడతా ఉన్నారు. అలాగే బస్సులలో ఉచిత ప్రయాణం మహిళలకు, మిగతా యొక్క హామీలు కూడా అతి తొందరలో పూర్తి చేస్తానని మాట ఇచ్చింది. గతంలో ఇంత తక్కువ సమయంలో ఇన్ని వాగ్దానాలు అమలు చేసిన ఏకైక వ్యక్తి రేవంత్ రెడ్డి గారని చెప్పక తప్పదు. ముఖ్యంగా తూర్పు నియోజకవర్గంలో కొండా దంపతులు, కొండా మురళీ సురేఖ గారు వారి నాయకత్వంలో పార్టీ శ్రేణులు ఎంతో ఉత్సాహంగా పనిచేస్తూ ఉన్నారు. ఇక్కడ అత్యధిక మెజార్టీ తీసుకొచ్చేటందుకు వారందరూ కృషి చేస్తూ ఉన్న విషయం కూడా ఇక్కడ గమనించదగ్గదని నేను తెలియపరుస్తున్నా. అంతేకాక కడియం శ్రీహరి గారు రాజకీయంగా అనేక సంవత్సరాల అనుభవం ఉన్నది. వారి కూతురు కడియం కావ్య కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తు మీద నిలబడతా ఉన్నది. ఆమె ఒక మహిళలను గౌరవించడం ఊరుగల్లు బిడ్డల సాంప్రదాయం. ఇక్కడ రాణి రుద్రమదేవి పౌరుషాన్ని ఈరోజు కూడా కొనియాడుతూ ఉంటారు. భద్రకాళి అమ్మవారిని ఇక్కడ భక్తి శ్రద్ధలతో పూజ చేస్తారు. సమ్మక్క సారక్కలను ఆరాధిస్తారు. అలాంటి ఈ ఆడపడుచులకు ఏదైతే గౌరవ మర్యాదలు విశేషంగా లభిస్తున్న ఈ ప్రాంతంలో ఒక మహిళగా కావ్యను అందరూ కూడా మా ఆడపడుచు, మా ఇంటి బిడ్డ అని ఆశీర్వదిస్తూ ఆమెకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. నేను ఇంటికి తిరిగినప్పుడు అదే విషయం బహిర్గతమవుతూ ఉన్నది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజార్టీ, ఎవరు కనీసం ఊహించనంత మెజార్టీ తూర్పు నియోజకవర్గంలో తప్పనిసరిగా కొండా దంపతుల నాయకత్వంలో కూడా రేవంత్ రెడ్డి